ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ పరిస్థితి చంద్రబాబు నాయుడు రామారావుకి ద్రోహం చేసి ఆ ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నప్పుడు 99లో అటల్ బిహారీ వాజ్పేయిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి ఎన్టీ రామారావు బొమ్మలో పేర్లు మొత్తం తీసాడు. ఎవరన్నా నాబోటి వాళ్ళు పెడితే పిలిచి వార్నింగ్లు కూడా ఇచ్చి ఎన్టీఆర్ బొమ్మ పెడితే తాట తీస్తా, తోలు తీస్తానని చెప్పి పార్టీలో కూడా బెదిరించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు ఈరోజు డిఫాల్టర్ అయిపోయాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు సారథ్యంలో పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. సిగ్గులైనటువంటి వెధవ ఇంకా ఆయన పేరు చెప్పుకుని ఆయన చంపి ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన పార్టీని దొంగిలించినటువంటి ఈ వెధవ వీడే రామారావుకి దండలేసి ఆయన యుగ పురుషుడు, మహాపురుషుడు ఇవన్నీ చదువుతున్నాడు. మరి యుగ పురుషుడు, మహాపురుషుడు అయితే నువ్వెందుకు ఆయన దించారో సన్నాసి అది చెప్పమంటే ఈ 25 సంవత్సరాల నుంచి అది చెప్పడు. ఆయన గొప్ప వ్యక్తి, ఆయన ఆదర్శనీయుడు, ఆయన ఆదర్శప్రాయుడు, ఆయన అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాడు, అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చాడు. ఇవన్నీ కాదని చెప్పి నువ్వు ఎదవేవడరా? నువ్వే కదా పెద్ద వెదవే. కాదని చెప్పి ఆయన ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది, రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి ఆయన తీసి పక్కన పెట్టి ఆయన చావుకు గురైనటువంటి దరిద్రుడివి, సన్నాసివి నువ్వే కదా వెదవ్వే. మళ్ళీ నువ్వు వచ్చి ఈరోజు పెద్ద నువ్వే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎన్టీ రామారావు సిగ్గు శారం లేదు. ఎన్టీ రామారావు కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, నీకెందురా? నువ్వు అల్లుడివి, నువ్వు నిల్లరకం అల్లుడువా? నిన్న నిల్లరకం తెచ్చుకున్నాడు రామారావు పార్టీ పెట్టిన రోజు ఏం చెప్పావు? రంగులు వేసుకునేవాడు పార్టీ ఎందుకు అన్నావు? ఆయన మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికావు. ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడతగాడి అని చెప్పి ఆయనే చెప్పాడు. ఇటువంటి సన్నాసి, ఇటువంటి వెధవ మళ్ళీ ఎన్టీ రామారావుకి 100వ రోజు జన్మదినం రోజు ఆయనకి వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఆయన అడ్డం పెట్టుకుని ప్రజలకు వెన్నుపోటు పడవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆకర్షణీయమైనటువంటి మేనిఫెస్టో ఇస్తాడంట. ఇదేమన్నా బట్టలు కొట్టా లేదా బంగారం షాపా? ఆకర్షణీయమైనటువంటి బహుమతులు ఇస్తాం, వచ్చి కొనండి, ఆకర్షణీయమైనటువంటి గిఫ్ట్లు ఇస్తాం, వచ్చి మా దగ్గర కొనండి అని చెబుతాడు. సిగ్గు చేరలేదు. 14 ఏళ్ళు ఏమి ఇచ్చేవారు నువ్వు ఆకర్షణీయమని? ఏమిచ్చి 14 సంవత్సరాలు ఆకర్షణీయమని? రుణమాఫీ చేస్తానని నాళ్ళ ముంచటం, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని నీళ్ళ ముంచటం, ఈ రాష్ట్రంలో ఎవరికి నిరుపేదకు 1 సెంటు స్థలం కూడా ఇవ్వనటువంటి వెధవేవడం ఉన్నాడంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వే. నీ బతుకంతా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే నీ కుక్క బతుకు. నీకన్నా ఆడు పప్పుగాడు. ఆడు ఎందుకు తిరుగుతున్నాడు తెలియదు, ఎద్దులాగా ఆడు తిరుగుతాడు. ఈ నదులు అచ్చునాయుడు గాడిని. ఆడికి పశువులు పాకేయాలి, ఆడికి మనుషులకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల గురించి ఆడితో ఎందుకు మాట్లాడుతూ ఆడికి పనికి రాదంట. ఆడికి పనికిరాదు, ఎందుకంటే ఆడికి గడ్డి వాము పెట్టుకుంటా కూడా పనికిరాదు. ఆ సెంటు స్థలంలో దున్నపోతు అవతారం ఒకటి వేసుకుని అంత స్క్రాప్ నా కొడుకులు అంతా రాజమండ్రిలో చేరి పనికిమాల నా కొడుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఏదో కబుర్లు, ఏదో బిల్డప్. నువ్వు ఒక పనికిమాలిన సోటవే, సన్నాసివి అని తెలుసు. ఎన్టీ రామారావుకి వారసులు ఉన్నారు. నిన్ను తరిమేసి వాళ్ళ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. నీకు, నీ కొడుక్కి నీ హెరిటేజ్ కోవాలి ప్లేట్ మీద పెట్టుకున్న బోర్డర్లో, కర్ణాటక తమిళనాడు బోర్డర్లో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు కల్పిస్తారు. నీకు సిగ్గు, శరము, శ్రీము, నెత్తురు లేనటువంటి వెధవ ఒక వ్యక్తిని హత్య చేసి ఒక వ్యక్తిని పదవి లాక్కుని మళ్ళీ ఆ లాక్కునేటప్పుడేమో పెద్ద వెధవ ఎన్టీ రామారావు నీచుడు, శ్రీలోలుడు. ఆయన ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది, పార్టీ నాశనం. నువ్వేం చేసావు? పార్టీని, రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసావు వెధవే. ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన వెధవ నువ్వే కదా. లెటర్ ఇచ్చావు,